పాకిస్తాన్లో చైనీస్ రన్ చేస్తున్న ఓ కాల్ సెంటర్ను స్థానికులు లూటీ చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ డివైస్ల నుంచి కత్తిపీట వరకు దేన్ని వదలలేదంటూ వ్యంగ్యంగా కమెంట్లు చేస్తూ కొందరు ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వెపన్స్ పట్టుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఎలక్ట్రానిక్ డివైస్లను తీసుకెళ్లటం వీడియోల్లో కనిపిస్తోంది. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి పని చేశారంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక నిజాలేంటో తెలుసుకుందాం రండి. పాకిస్తాన్లో చైనా కాల్ సెంటర్ను లూటీ చేస్తున్న స్థానికులు అనే క్యాప్షన్తో ఎక్స్లో రాజాబాబు అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మార్చి 17న ఉదయం ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఎక్స్లో ఈ వీడియోకు 8.75 లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయి. రాజియా ఖాన్ అనే మరో ఎక్స్ హ్యాండిల్ నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ ఇస్లామాబాద్లో చైనీస్ కాల్ సెంటర్ను లూటీ చేసిన జనం ల్యాప్టాప్లు, టీవీలు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇది జరిగింది అని రాసుకొచ్చారు. అలాగే రాకేష్ కృష్ణన్ సింహ అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఇదే వీడియోను పోస్ట్ చేసి పాకిస్తాన్ను ఉద్దేశించి వాళ్ళ హీరోలు గజనీ, ఘోరీ, తైమూర్ తరహా లూటీగాళ్ళు లూటీ చేయడం వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఇస్లామాబాద్లో చైనీస్ కాల్ సెంటర్ను లూటీ చేసేందుకు పోటెత్తిన పాకిస్తానీయులు అని రాశారు. ఎక్స్లో ఇంకా చాలా మంది యూజర్లు ఈ వీడియోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి వాస్తవాలు తెలుసుకునేందుకు సజెక్ట్ టీం తగిన కీవర్డ్స్ను ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. అప్పుడు మాకు ఈ ఘటనకు సంబంధించిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కనిపించాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఒక ఫేక్ కాల్ సెంటర్పై జరిగిన దాడిలో ఊహించని విధంగా స్థానికులు దోపిడీకి తెగబడ్డారని ఎన్డీటీవీ వెబ్సైట్లో ఓ ఆర్టికల్ పబ్లిష్ అయింది. F11 సెక్టార్లో చైనీస్ నిర్వహిస్తున్న సపోర్ట్ హబ్పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడి చేసిన తర్వాత ఈ దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిందని, దీన్ని చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని పాక్ మీడియాలో వార్తా కథనాలు వెలువడగానే స్థానికులు ఆగ్రహంతో దీనిపై దాడి చేశారని రాశారు. అధికారులు ఆ కాల్ సెంటర్లోకి ప్రవేశించిన తర్వాత కూడా స్థానికులు అక్కడి నుంచి వస్తువులను దోచుకెళ్లారని పేర్కొన్నారు. యువకులు, వృద్ధులనే తేడా లేకుండా చాలా మంది ఒక్కసారిగా ఈ కాల్ సెంటర్లోకి చొరబడ్డారు. ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్టెన్షన్లు దొరికినట్లుగా తీసుకెళ్లారు. కొంతమంది ఫర్నిచర్, కత్తిపీటలను కూడా తీసుకెళ్లారు అని ఈ న్యూస్ ఆర్టికల్లో ఉంది. భద్రతా వైఫల్యం వల్లే అక్కడ పరిస్థితి చేజారిందని పేర్కొన్నారు. మార్చి 15న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కాల్ సెంటర్ పై దాడి చేసి 24 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసిందని, వీరిలో పలువురు విదేశీయులు ఉన్నారని న్యూస్ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు. ఈ కాల్ సెంటర్ కేంద్రంగా పలు దేశాల్లో ప్రజలను మోసం చేశారని, ఇందుకోసం పాకిస్తాన్ స్థానికులను నియమించుకున్నారని రాశారు. కాబట్టి పాకిస్తాన్లో ఒక చైనీస్ కాల్ సెంటర్ను స్థానికులు దోపిడీ చేశారంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియో వాస్తవమే. అయితే ఆ కాల్ సెంటర్ నకిలీదని, దాని నిర్వాహకులు అనేక మోసాలకు పాల్పడ్డారని మీడియాలో వార్తలు ప్రసారమైన తర్వాత ఈ దోపిడీ జరిగింది. అంతేకాని ఈ లూటీకి పవిత్ర రంజాన్ మాసానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు.